అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఏ మాలతి శ్యామ్లా గారు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నమస్తే మేడం గారు. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. డాక్టర్ గారు, ఇప్పుడు మన ఇండియాలో ఒబేసిటీ చాలా చాలా కామన్ అయిపోయింది. అసలు ఈ ఒబేసిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని యొక్క కారణాలు ఏంటి? ఇవాళ రేపు చూస్తుంటే మీరు అడిగినట్టుగా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఒబేసిటీ అనేటటువంటిది పెరిగిపోతుంది అన్నమాట. అసలు ఒబేసిటీ అంటే ఏంటి అని అంటే, దీంట్లో మనం దానిని బిఎంఐ అని ఒక కొలబద్ద ఉంటుంది. దేనికైనా మనం కొలమానం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బియ్యం కొలవాలి అంటే కేజీ బియ్యము అని మనం చెప్తాం కదా. అలాగే ఒబేసిటీ, ఒక వ్యక్తి ఒబేస్ గా ఉన్నాడు అని అంటే దాన్ని మనం బిఎంఐ ఓకే దానితోటి మనం కొలుస్తాం అన్నమాట. దానిలోగా మనం చెప్తాం. సో ఒకవేళ బిఎంఐ కనుక 30 కిలోగ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ కనుక ఉంటే దానిని మనం ఒబేసిటీ కింద తీసుకుంటాము. అదే విధంగా 25 నుంచి 30 వరకు కనుక ఉంటే బిఎంఐ, దాన్ని ఓవర్ వెయిట్ కింద తీసుకుంటాం. చాలా మంది ఇప్పుడు ఎలాగ కన్ఫ్యూజన్ అవుతున్నారనంటే, కొద్దిగా ఓవర్ వెయిట్ కి ఒబేసిటీకి తేడా తెలియకుండా అయిపోయింది అనమాట. కొంచెం వెయిట్ గా ఉండగానే నేను ఒబేస్ అయిపోతున్నానని సైకలాజికల్ గా ఒక రకమైనటువంటి ఆందోళన వస్తుంది. ఆ ఆందోళనతో కూడా వాళ్ళు ఒబేస్ కి అయిపోతున్నారు. అంటే వాళ్ళ యొక్క బిఎంఐ 25 నుంచి 30 నుంచి ఒక్కసారిగా స్కేల్ 30 పైన పెరిగిపోతుంది అనమాట. సో ఇక రెండు డిఫరెన్సెస్ ఎట్లా అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ రెండు ఉంటాయి అన్నమాట. సో దీనికి గల కారణాలు ఏంటి మీరు అడిగారు కదా. అవును, కారణాల కిందకి వస్తే అందరూ చెప్తారు ఆహారపు అలవాట్లు, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల, మళ్ళీ సరిగ్గా మన జీవన విధానం లైఫ్ స్టైల్ అని ఒకటి చెప్తున్నారు. కానీ దీనికి ఒక కారణం, ఇంకొక ప్రధానమైన కారణం ఉంటుంది. చాలా మందికి జన్యుపరంగా కూడా ఈ ఒబేసిటీ అనేది వస్తుందన్నమాట. చిన్నప్పటి నుంచే చాలా మంది ఒబేస్ గా, అంటే మనం చూస్తుంటాం ఒబేస్ చైల్డ్ అని మనం చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళలో ఏమవుతుందనంటే వాళ్ళ శరీరంలోనే ఒక ఒబేస్ సెల్స్ ఉంటాయన్నమాట. వాటిని ఒబేస్ సెల్స్ అని కిందనే మనం చెప్తాం. యాక్చువల్గా బ్రౌన్ ఫ్యాట్ అని ఒకటి ఉంటుంది. అది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, అందరికీ ఉంటుంది బ్రౌన్ ఫ్యాట్ అనేది. అంటే ఈ హెరిడిటరీ ఉన్న పేషెంట్స్, అంటే హెరిడిటరీ ద్వారా వచ్చే పిల్లలకి వాళ్ళకి బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందా? బ్రౌన్ ఫ్యాట్ అనేది కాదు, మామూలుగా ఆ ఫ్యాట్ సెల్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. వాటి మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది అనమాట ఒబేస్ గా ఉన్నటువంటి వాళ్ళలో. సో వాళ్ళు ఏమవుతుంది, మనం ఒక ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని చూసుకుంటే, వాళ్ళ తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ, ఇంకా అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా, చిన్న పిల్లగాళ్ళు అందరూ ఒబేస్ గానే మనకు కనబడుతూ ఉంటారు అనమాట. అది జన్యుపరంగా వాళ్ళకి వస్తుంది. అలా అని సర్దిపాటు సరిదిద్దుకోకూడదు. మా తాతగారు లా ఉన్నారు కాబట్టే నాకు ఒబేసిటీ వచ్చింది అని మనము అనుకోకూడదు. కాకపోతే అది కారణం చెప్తున్నాను అనమాట. దీనికి ఒక కారణం ఏంటంటే జన్యుపరంగా వస్తుంది. మీరు అన్నట్టుగా ఆహారపు అలవాట్లు ఎలాగా మనం మార్చుకుంటాము, ఎక్కువ క్యాలరీ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుని ఆ క్యాలరీని బర్న్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనం పని చేస్తూ ఉంటే కూడా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఒకటి ఏంటి అనంటే, కొన్ని రకాలైనటువంటి మందులు వేసుకోవటం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. లాంగ్ స్టాండింగ్ గా మనం స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమందికి. ఇవాళ రేపు ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే, బీపీ మెడిసిన్స్ కంటిన్యూస్ గా లాంగ్ గా వేసుకుంటున్నటువంటి వాళ్ళలో కూడా ఈ ఒబేసిటీ వస్తుందని అధ్యయనాలు తెలిపాయి అన్నమాట. అంటే తెలుస్తున్నది. అంటే ఈ స్టిరాయిడ్స్ ఎవరైతే వాడతారో, ఈ స్టిరాయిడ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే, కొన్ని రకాల కొన్ని వ్యాధులకి స్టిరాయిడ్స్ ఈజ్ అల్టిమేట్ సొల్యూషన్ ఉంటుంది. సో అవి కనుక ఎక్కువగా వాడుతూ ఉంటే, హార్మోన్స్ కనుక ఎక్కువగా తీసుకుంటుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ పని చేయలేదు అనుకోండి, ఇంకా ఆ వ్యక్తికి మనం ఆ హార్మోన్సే ఇవ్వవలసి ఉంటుంది ఎక్స్టర్నల్ గా. సో ఆ హార్మోన్స్ కనుక ఎక్కువగా తీసుకున్నటువంటి మెడిసిన్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ ఒబేసిటీ అనేటటువంటిది వస్తుందన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఒబేస్ పేషెంట్స్ అధిక బరువు ఉండడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
అవేంటి కొంచెం చెప్పరా? ఒబేసిటీ ఉండటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యలు అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేటటువంటిది చూడ్డానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉండడం. ఫస్ట్ సమస్య అదే. నేను ఒబేస్ అయిపోతున్నానని చూసుకోవడానికి, అంటే వాళ్ళ పొట్ట పెరిగిపోతుంటే వాళ్ళకే పాపము ఒక సైకలాజికల్ గా అనిపిస్తుంది, నా పొట్ట పెరుగుతోంది, లేదా నా వేస్ట్ పెరిగిపోతుంది, లేదా నా శరీరమే ఒకప్పుడు ఒక తీరుగా ఉంటుంది, ఇప్పుడు ఈ విధంగా మారిపోతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడ్డానికి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇది ప్రాబ్లం అవుతుంది. అది కనుక మనం నెగ్లెక్ట్ చేసామా, పర్వాలేదులే 2 కేజీలే, చాలా మంది అనుకుంటా నా 2 కేజీలే కదా పెరిగాను, పర్వాలేదు, కొన్ని రోజులు నేను అన్నం మానేసి, లేకపోతే కొన్ని రోజులు నేను ఏదో డైట్ చేసేసి, ప్రోగ్రామ్ షార్ట్ టర్మ్ డైట్ చేసేసి, లేదా 4 సార్లు మసాజ్ పార్లర్కి వెళ్ళి మసాజ్ చేయించుకొని 4 స్టీమ్ బాతులు తీసేసుకుంటే తగ్గిపోతాను అని అనుకుంటారు. అలా కాదు. 2 కేజీలు ఏమవుతుంది, 2 ఏళ్ళు 4, 4 ఏళ్ళు 8, అట్లా మెల్లమెల్లగా అది పెరిగిపోతుంది, మల్టిప్లై అయిపోయి పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమొస్తుంది అని అంటే, ఫస్ట్ మనకి వచ్చేటటువంటిది అంత ఒబేస్ అయ్యేసరికి మన యొక్క కార్డియక్ అవుట్పుట్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది కాకుండా మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దాని తర్వాత డయాబెటీస్, మనం తినే ఆహారానికి మనం చేసేటటువంటి పనికి సరిగ్గా చేయకపోతే మనం ఏది తిన్నా కూడా మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ సెక్రీట్ అవుతాయి. సో మనం ఎక్కువ తింటే అది ఏమైపోతుంది, మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ సిక్రీట్ అయిపోయి అది మళ్ళీ అది ఎసిడిటీకి స్టార్ట్ అవుతుంది. అలా మళ్ళీ ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది, ఇండైజెషన్ నుంచి కాన్స్టిపేషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ నుంచి ఇంకొక, అంటే ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆ బరువుని మోయలేక మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా అదే కాకుండా ఇవాళ రేపు యంగ్ గర్ల్స్ లో కనుక మనం చూస్తుంటే ఒబేసిటీ తోటి పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కి మెయిన్ కారణం ఏంటి అని అంటే ఈ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ గివింగ్ ద హార్మోన్ టెస్టోస్టెరాన్, మళ్ళీ టెస్టోస్టెరాన్ నుంచి మళ్ళీ పీసీఓడీస్. ఇది ఒక విషియస్ సైకిల్ లాగా అయిపోయింది అన్నమాట. సో ఈ ఒబేసిటీ కనుక తగ్గితే ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనము కంట్రోల్ చేసుకోవడానికి అవుతుంది. చాలా మందిలో ఒకటి ఉంటుంది, ఇంత ఒబేస్ అయిపోయాను కదా, ఈ కొంతమందికి 40 ఏళ్ళు 45 ఏళ్ల వాళ్ళకి కూడా ఒబేసిటీ, మన వాళ్ళలో మనం చూస్తాం. ఇప్పుడు ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు 20 ఏళ్ల వాళ్ళ నుంచే మనము ఒబేసిటీ చూస్తున్నాము. అందరికీ కూడా యంగ్ గర్ల్స్ లో, యంగ్స్టర్స్ లోపల ప్రతి ఒక్కళ్ళకి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి పొట్ట బాగా పెరిగిపోతుంది. ముందు బాగా ఎక్కువగా పొట్ట పెరుగుతోంది. సో అది ఎందుకు వస్తుంది అని అంటే, ఎక్కువసేపు కూర్చొని సరి అయినటువంటి వ్యాయామం చెయ్యకుండా, అంటే మనకు చాలా మంది ఏమనుకుంటారు, ఒబేస్ గా ఉంది, నేను జిమ్కి వెళ్ళిపోతాను, జిమ్ లో చేసేస్తాను, లేకపోతే ఇంకేదైనా చేస్తాను. సో జిమ్ అనేటటువంటిది ఏంటంటే చాలా విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్. అది ఎంత జిమ్ చేస్తామో అంత ఎక్కువ ఆకలేస్తుంది, ఎంత ఆకలేస్తే అంత తింటాము, ఎంత తింటామో అంత నిద్ర, ఎంత నిద్ర అంత బద్ధకం, మళ్ళీ బద్ధకం అయితే మళ్ళీ తిండి. ఇది ఒక విషియస్ సైకిల్ లాగా తయారైపోయి ఒబేసిటీ ఎక్కువ అవ్వడానికి అవకాశం. ఇప్పుడు కొంతమందిలో పొట్ట బాగా పెరగడం ఉంటది, కొంతమందికి బాడీ షేప్ కూడా లైక్ పియర్ షేప్ బాడీ అలాగా కూడా ఉంటారు. సో ఇలా ఉన్న వాళ్ళని కూడా ఒబేస్ అంటారా? ఒబేసిటీ యాపిల్ షేప్ అబ్డామినల్ ఒబేసిటీ ఉంటుంది, పియర్ షేప్డ్ అబ్డామినల్ ఒబేసిటీ ఉంటుంది. 2 రకాల ఒబేసిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఎక్కువగా మనం చూసేది ఆడవాళ్ళలో గమనిస్తాము, మగవాళ్ళలో కూడా గమనిస్తాము. ఎక్కువగా ఈ దీని లోపల ఈ వేస్ట్ లైన్ బాగా పెరిగేటటువంటిది ఎందులో అని అంటే ఆడవాళ్ళల్లో ఎక్కువ అవుతుంది. ఈ ముందు భాగం పొట్ట పెరిగేది మగవాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. యంగ్స్టర్స్ లో ఎక్కువగా ఎందుకు పెరుగుతుంది అని అంటే, మగవాళ్ళలో అయితే ఆడవాళ్ళు కూడా తీసుకున్నారు, ఎక్కువగా ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయింది ఇవాళ రేపు. సో ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోతుంది అంటే అతిగా ఆకలి వేసేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ తింటూ ఉంటారు. సో దానివల్ల ఎక్కువ తింటూ ఉంటారు, ఎక్కువగా అరగకపోవడము, దానివల్ల మళ్ళీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి సైకిల్ మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. దాంతో ఒబేసిటీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండి, బయటకి జిమ్కి వెళ్ళి ఇన్ని వర్కౌట్స్ చేయకుండా ఇంట్లోనే ఉండి ఈ ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవడానికి ఏ రకమైన ఫుడ్ వాడితే బాగుంటది డాక్టర్ గారు? మనము ఇంట్లోనే ఉండి చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకమైన కౌన్సిలింగ్ కావాలండి. ఫస్ట్ మనకి ఒక కౌన్సిలింగ్ కావాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు, మనం చెప్పాలి అని అంటే, నీకు ఫలానా ప్రాబ్లం వచ్చింది, దీనివల్ల ఇలాంటి రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి నువ్వు దీన్ని మార్పు చేసుకోవాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కౌన్సిలింగ్ కనుక ఇచ్చుకుంటే, ఎవరికైనా సరే ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. నేను నా అంతటా నేను తగ్గాలి అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే ఇంట్లో మేము తగ్గాలి, ఇంట్లో ఉండే మేము ఇది చేసుకోవాలి అనేటటువంటి వాళ్ళకి
ముఖ్యంగా ఒక దృఢమైనటువంటి నిశ్చయం రావాలి, దృఢ సంకల్పం రావాలి. నేను తగ్గాలి, నా ప్రాబ్లం నేనే తగ్గించుకోవాలి అనే ఒక దృఢమైన సంకల్పం గనక వస్తే డెఫినెట్ గా ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లం అయినా వాళ్ళకి తగ్గే అవకాశము ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే, ఇవాళ రేపు చాలా మంది చెప్తున్నారు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే తొందరగా తగ్గిపోతారు. ఓ వారం రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ మామూలుకి వచ్చేస్తుంటారు. కొంతమంది నైట్ రోటీస్ తింటూ ఉంటారు, పుల్కాస్, అట్లా రకరకాల డైట్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కార్బోహైడ్రేట్స్ ని పూర్తిగా స్కిప్ చేస్తూ ఉంటారు, అలా కూడా తగ్గుతారా? మరి అలా కూడా చేస్తుంటారు, కానీ అట్లా చేస్తే ఏమవుతుందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవుతుంది. సో మనకి ఏవైతే పోషకాలు కావాలో, నువ్వు టీవీ చూస్తున్నా నీకు మెటబాలిక్ రేట్ ఉంటుంది, నువ్వు పుస్తకం చదువుతున్నా, ఇంట్లో ఉండి నువ్వు పుస్తకం చదువుతున్నా కూడా నీకు మెటబాలిక్ రేట్ అంటే దానికి కావాల్సినటువంటి క్యాలరీస్ కావాలి మనకి, దానికి కూడా మనకి క్యాలరీస్ కావాలి. ఏం పని చేయటం లేదు అనడానికి కాదు, శరీరం నడవడానికి దానికి కొన్ని క్యాలరీస్ కావాలి, శరీరం నడవడానికి దానికి కొంత పోషక పదార్థాలు కావాలన్నమాట. చాలా మంది ఏం చెప్తున్నారు, ఇవాళ రేపు మిల్లెట్స్ డైట్ తినండి తొందరగా తగ్గిపోతారు, దానిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి అనేసి. కానీ మనము మన భారతదేశంలో చాలా వరకు అందరూ ఉన్నటువంటిది ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులు. సో వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఒక డైట్ ప్రోగ్రామ్ ఇస్తున్నామంటే వాళ్ళని కూడా దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు చిరుధాన్యాలు, మిలెట్స్ చాలా హై రేట్ లో ఉన్నాయి, దాని పోషక పదార్థాలు మనం తీసుకోవాలి అనేసి అంటే, ఇప్పుడు మనం పప్పులే ఉన్నాయి, పెసలు తినండి, పప్పులు తినండి, ఇవి తినండి అనేసి అంటే మనం దానికి కూడా ఒక మోడిఫికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగా అనంటే, మనం రోజు తినేటటువంటి ఆహారంలోనే, మనం రోజు తీసుకునేటటువంటి ఆహార పదార్థాల్లోనే ఇవి కొద్దిగా కలుపుకొని గనక తీసుకుంటూ ఉంటే, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చపాతీ తింటున్నాము, చపాతీలోనే మనము గోధుమ పిండి, సపోజ్ ఒక 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాము, దాని లోపల మనం ఒక 2 చెంచాల రాగి పిండిని కలిపితే అది మనకి మిల్లెట్ అవుతుంది, మిల్లెట్ దోశ అవుతుంది, మిల్లెట్ రోటీ అవుతుంది. అవునా? దోశల పిండిలో కొంచెం జొన్నలు వేసుకుంటే జొన్న దోశ అవుతుంది. సో అంత ఎక్కువగా తీసుకోకుండా కొంచెం తీసుకోవాలి. ఎందుకు ఇవి తీసుకోవాలి అనేసి అంటే, ఈ ఆహారం తీసుకుంటే మనకి సెటైటీ ఎక్కువ ఉంటుంది. కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే అది జీర్ణం తొందరగా, అంటే జీర్ణానికి అది ఎక్కువగా టైం తీసుకుంటుంది, సెటైటీ వస్తుంది. ప్లస్ పీచు పదార్థాలు ఉన్నటువంటి పదార్థాలు, వీటితో పాటుగా పీచు పదార్థాలు ఉన్న పదార్థాలు మనకి తీసుకుంటే ఎక్కువ సేపు మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది అనమాట. సో అది డైజెషన్ కి ఎక్కువగా దోహదపడుతుంది, తేలికగా జీర్ణం అవడానికి అవుతుంది. ఇంకొకటి మనకి కాన్స్టిపేషన్ రాకుండా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఓన్లీ ఫ్రూట్స్, ఇంకా రైస్ తినరు, చపాతీ తినరు, ఓన్లీ ఫ్రూట్స్, మార్నింగ్ ఏవో ఓట్స్ తింటారు, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినేస్తారు. ఇలా తిని రోజు ఫ్రూట్స్ తిన్న వాళ్ళకు కూడా ఒబేసిటీ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయా డాక్టర్ గారు? ఉంటాయండి, రోజు ఫ్రూట్స్ తినేటటువంటి వాళ్ళు కూడా ఉంటాయి. కానీ ఫ్రూట్ డైట్ ఎంతకాలం అని చేస్తాము? మనం ఒక వారం రోజులు చేస్తాము, లేదా అనంటే ఒక 15 రోజుల పాటు మనం ఫ్రూట్ డైట్ చేస్తాం. ఫ్రూట్ జ్యూసెస్ మనం ఒక 15 రోజులు, వారం రోజులు, అంతకన్నా మనం మించి చేయడానికి కాదు కదా. యాక్చువల్గా చాలా మంది ఇప్పుడు ఫ్రూట్ డైట్ తినాలి అని అంటే చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. పేషెంట్స్ అందరూ ఏం చేస్తారంటే, ఫ్రూట్లలో అన్ని కూడా సైనైడ్ వేసి పండిస్తున్నారు, అవి తినడం సరి అయినటువంటిది కాదు, ఆర్గానిక్ అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు ఆర్గానిక్ అనేటటువంటిది మనకి తెలియట్లేదు అని చెప్తున్నారు. కానీ ఫ్రూట్ చేసి ఒకటి చెప్తాను, బంగారము 1 kg బంగారం మనం తీసుకున్నా అది బంగారం అనే అంటాము, 10 గ్రాముల బంగారం తీసుకున్నా అది బంగారం అనే చెప్తాము, అవునా? సో అట్లాగే ఇక్కడ కూడా ఫ్రూట్ నువ్వు ఎలా అయినా చేయని, ఆ ఫ్రూట్ లో ఉన్న పోషక పదార్థాలు మాత్రం ఎక్కడికి మారవు కదా. నువ్వు ఎలా పండించినప్పటికీ కూడా దానిలో కొంత ఒక 50% అయినా కూడా 50% ఆఫ్ ద థింగ్ వీఆర్ గెటింగ్, దాని నుంచి మనకు వస్తుంది కదా. సో ఎప్పుడైనా సరే పండ్లు బంగారమే, దాంతోనే మనం పోల్చుకోవాలి. ఫ్రూట్ జ్యూసెస్ ని కూడా మనము ఈజీగా తయారయ్యేటటువంటి జ్యూసెస్, అంటే ఇప్పుడు బత్తాయి ఉంది, బత్తాయి జ్యూస్ చేసుకోవచ్చు, వాటర్ మిలన్ ఉంటుంది, వాటర్ మిలన్ జ్యూస్ చేసుకోవచ్చు, పైనాపిల్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇలా ఎవరికి ఏది ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో దాన్ని మనం చేసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడైనా సీజనల్ తోటి మనం తీసుకుంటే ఏమవుతుందనంటే, మధ్యతరగతి వాళ్ళకి అది అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం చౌకగా దొరుకుతాయి. ఈ ఆరెంజెస్ ని ఎండాకాలంలో తీసుకుంటే ఎక్కువ ఖరీదు ఉంటాయి, ఆరెంజెస్ ఇప్పుడు దొరుకుతాయి, శీతాకాలంలో దొరుకుతాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనం శీతాకాలంలో ఆరెంజెస్ జ్యూస్ తీసుకో, సీజనల్ ఫ్రూట్స్. అందుకే మనకి భగవంతుడు కూడా ఎలా ఇచ్చాడంటే, మెటబాలిక్ యాక్టివిటీస్ ని
ఋతు ప్రకారంగా ఋతువుల అనుసరించి ఆ మనం తీసుకునేటువంటి వెరైటీ ఆఫ్ ద ఆకుకూరలు కానీ పండ్లు కూరగాయలు అన్నీ కూడా ఋతువులను అనుసరించే ఇచ్చారనమాట. అంటే వచ్చే కాలానికి మనం బాగవుతాము, మన యొక్క ఆరోగ్యం బాగవుతుంది అని మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో మాకు అర్థమైనని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.